హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేశాను. దాని తయారీ విధానం చూసేద్దాం. అంతకన్నా ముందు అందరూ వీడియోస్ చూసినా తప్ప ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా ట్రై చేస్తాను. నేను ఎప్పుడు పన్నీర్ కర్రీ చేసినా పన్నీర్ రోస్ట్ చేసేదాన్ని. కాకపోతే ఈసారి పన్నీర్ రోస్ట్ చేయకుండా చేశాను. ఎప్పుడైనా మళ్ళీ పన్నీర్ కర్రీ చేసేటప్పుడు రోస్ట్ చేద్దాం. దీనికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. పన్నీర్ కర్రీ ఎలా తయారు చేశానో చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ లీవ్స్, దాంతోపాటు ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి 3 మిక్సీ పెట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకొని కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ మీరు పన్నీర్ పీసెస్ చూసుకొని దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకోండి. మధ్యలో కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేసుకోండి. లాస్ట్ దించే ముందు మిల్క్ కూడా యాడ్ చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది మిల్క్ యాడ్ చేయడం వల్ల. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ స్టైల్లో చాలా బాగుంటుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం చెప్పండి, నేను సర్దిద్దుకుంటాను. నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను. ప్లీజ్ మన ఛానల్ మోటివేట్ చేయండి. మీకు ఏ రెసిపీస్ కావాలో ఆ రెసిపీస్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఇప్పుడే కదండి స్టార్ట్ చేశాను, సో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఇలా ట్రై చేసి చూడండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే. బాయ్ గైస్.